వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు ఆవాలను ఈ ప్రదేశంలో పడిస్తే చాలు, మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా పోయి 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదం వలన ఆనందంగా జీవిస్తారు. ఎటువంటి ఆర్థిక సమస్యలు, కష్టాలు రావు. సమస్త దరిద్రాలు పటాపంచలైపోతాయి. ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఆవాలతో మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు సంపాదన శాశ్వతం కాదని కథ ఒకటి, నీతి కథను విందాము. పూర్వం అవంతి రాజ్యాన్ని పరిపాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలను, విలాసాలతో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాలనన్నీ కూడా పూర్తిగా విస్మరించారు. రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ లేకపోవడంతో మంత్రి, ఇతరుల ఉద్యోగులు కూడా అధిక పనులు విధిస్తూ ఖజానాలో సొమ్మును తమ సంతానానికి వినియోగించుకోసాగారు. ఇలా ఉండగా ఒకసారి సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలోకి ప్రవేశించాడు. తనను దర్శించడానికి వచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును గౌరవ మర్యాదలతో మందిరంలోకి తీసుకుని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజు యొక్క ప్రవర్తన గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకున్న సకల ఐశ్వర్యాల్లో ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం. ఈ రోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడి వెళ్ళిపోతాయి. అందుకని అశాశ్వతమైన రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నం చెయ్యు. ప్రజల యోగక్షేమమే జీవిత ఆశయంగా స్వీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఆ సాధువు మాటలు విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకు ఎంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందే నీతి వాక్యాలు పలుకుతున్నావు? నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా నీకు బహుశా తెలిసి ఉండదు. నేను ఒకవేళ చెయ్యి ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని ఉపేక్షిస్తున్నాము, లేకపోతే ఈ పాటికే నువ్వు కారాగారంలో ఉండేవాడవని పలికి కళ్ళు నిప్పులు క్రక్కుతూ ఉండగా సాధువు బయటకు గెంటి వేశాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన, అంటే చంపిన జంతువులన్నింటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చికలు తింటూ ఉన్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలా అయినా సరే పట్టించి తన ఇష్టశక్తి ఇవ్వాలని కోరిక కలిగింది. సింహగుప్తుడు వెంటనే ఆ రథాన్ని తన వైపు ఉరికించాడు. ప్రశాంతంగా నిలుచుని గడ్డి తింటున్న ఆ లేడీ హడావుడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజు పరివారం అంతా కూడా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలా అయినా సరే ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంతో ఆ లేడీ పరిగెత్తుతూ ఉంది. ఆ లేడీని ఎలా అయినా బంధించాలన్న కోరిక ఆ రాజులో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనకాతలే రథాన్ని పరిగెత్తించాడు. ఆ విధంగా వారు ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజ పరివారం అంతా కూడా చెల్లాచెదురైపోయింది. లేడిని పట్టుకోవడమే ఆశయంగా ఉన్న ఆ రాజును ఏమయ్యారో ఏంటో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రము మోర్చిపోయింది. ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తును చూసి ఆనందంతో మీదపడి నిలువుదేపుడు చేశారు. చివరికి రాజుగారి ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలట సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొంత సమయంలో ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజైన తన పరివారం అంతా కూడా విలిచి వెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ కూడా క్షణాల్లో మాయమైపోయాయి. త్రాగడానికి మంచి నీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహము, ఆకలి తీవ్రంగా భావిస్తున్నాయి. అందుకని సాధువు సరిగ్గానే ఒకప్పుడు చెప్పాడు. ఆ సాధువు చెప్పిన మాటలు రాజుకి గుర్తు వచ్చాయి.
వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన నాకు తప్పు తెలిసి వచ్చింది. ఇక నుంచి ధన వస్తు వాహనాలు వెంట పరుగు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది. సింహగుప్తుడు హృదయం భయాందోళనతో నిండిపోయింది. ఆ అరణ్యంలో తనకు దిక్కుతోచింది ఇక చావే గతని నిర్ణయించుకొని భగవంతుడి నామస్మరణ ప్రారంభించాడు. ఆ భగవంతుడు రాజ్య ప్రార్థన విన్నాడేమో కానీ సింహగర్జనకు భయపడ్డ గుర్రం సృహలోకి వచ్చి బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్నెక్కి అతి వేగంగా ముందుకు సాగించాడనమాట. చివరికి అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకు పాటుపడసాగాడు. అయితే సంపదలు చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదని తెలిపే నీతి కథ ఇది. ఇక ఈ వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం రోజు అమావాస్య ముందు రోజు కాబట్టి గుప్పెడు ఆవాలను తీసుకుని ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఆవాలు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు మాత్రమే ఉంది. ఆవాలను అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా ఉపయోగిస్తారు. పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాలతో మనకు రాబోయే కష్టాన్ని కూడా రాకుండా ఆపవచ్చు. ఇక మీరు మంగళవారం రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు చక్కగా గుప్పెడు ఆవాలను తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. అంటే మీ ఇంట్లో గదులన్నిట్లో కూడా తిరగండి. ఏ గది వదలకుండా తిరిగేసి ఆఖరున మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆవాలను అలాగే మీ చేతిలో పట్టుకొని మెయిన్ డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అంటే దిష్టి తీసినట్లుగా తిప్పండి. అలా తిప్పేటప్పుడు మీ ఇష్టదైవాన్ని, అమ్మా మాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడమ్మా, మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే తల్లి అని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా పోవాలమ్మని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకొని దిష్టి తీసిన తర్వాత ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి ఎవరు నడవని చోట పడేయండి. అయితే ఈరోజు మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే రాత్రి 12 లోపు రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేస్తే మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మీకు నెలంతా కూడా ధనం ఏదో ఒక రూపంగా కలిసి వస్తూనే ఉంటుంది. ధనం వరదలాగా వస్తూ ఉంటుంది. సమస్త దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. అంటే గుప్పెడి ఆవాలను మీ ఇంటి బయట సింహద్వారాన్ని దగ్గరికి వెళ్ళి దిష్టి తీసి ఎవరు చూడని ప్రదేశంలో, అంటే 4 రోడ్లు కలిసే ప్రదేశంలో పడేస్తే మీకుండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అక్కడి నుంచి మీకు అమ్మవారు సిరుల వర్షాన్ని కురిపిస్తారు. ఏదో ఒక రూపంలో ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రాత్రి 12 లోపు రహస్యంగా ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.